ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే పోలి దీపం ప్రత్యేకత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ పాడ్యమి మధ్యాహ్నం 12:45 వరకు, నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 1:02 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు తులలోను, రవి కుజ వృశ్చికంలోను, బుధుడు వక్రగతిలో వృశ్చిక రాశిలో సంచారము, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఉద్యోగ రీత్యా వీరికి ప్రయాణాలు అధికంగా ఉండటం, దీంతో పాటు వీరి యొక్క ఆరోగ్యం గురించి కూడా వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఖర్చులను అధిగమించడానికి వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అలాగే ఎక్కువగా వీరికి శ్రమ అనేది కలుగుతూ ఉంటుంది కనుక శ్రమకి తగిన విధంగా వీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు సానుకూలత అనేది గోచరిస్తోంది. వీటితో పాటుగా మీరు గనక స్థానచలనం, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా శ్రమ అనేది అధికంగా ఉన్న ఆర్థికంగా వీరికి పురోగతి అనేది సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మీదేవిని దర్శించుకోవటం, అలాగే అమ్మవారి అష్టోత్తరం చదవటం వినటం వలన మీకు ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే శ్రమ కూడా అధికంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి మీరు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉండాలి. ఇక వీటన్నిటితో పాటు ఆర్థిక పరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండటం, ఖర్చులకి తగినట్టుగా మీ యొక్క ఆర్థిక అవసరాలు అధికంగా ఉండటం, అలాగే వీటిని మీరు అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు కోర్టు విషయాలలో కూడా మీరు అనుకున్నట్టుగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారు మాత్రం వీరు కూడా జాగ్రత్త అనేది వహించాలి. పట్టుదలతోటి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతోటి అనవసరపు గొడవలు, తగువులు ఉండే అవకాశం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత, కోరిన విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి కావటం, మీరు చేసిన ప్రతి పనికి కూడా మంచి గుర్తింపు లభించటం, అలాగే ఓర్పు నేర్పుతోటి కూడా పనులన్నీ సకాలంలో పూర్తి చేయటం వలన మీరు ఆనందంగా ఈరోజు గడిపేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా వీరికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ఆర్థిక పురోగతి, అలాగే వీరికి స్థానచలనము,
కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ఇవి వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవడం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థిక ప్రయోజనాల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో పూర్తి కావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. అలాగే ఉద్యోగస్తులకి పెద్దగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి కనిపించటం లేదు. వ్యాపారస్తులు మాత్రం నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వీటికి సంబంధించి మీరు నూతన పెట్టుబడుల గురించి కూడా మీరు ఆలోచన చేయటము, అలాగే తగిన విధంగా చర్యలు తీసుకోవటం అనేది కూడా గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మంచి మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి మాత్రం అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క సంతానము, వారి అభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, అలాగే నెమ్మదిగా ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు గనక ఏ పని తలపెట్టినా అందులో మీకు సత్ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు కూడా అనేక విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు చర్యల వలన, తొందరపాటు నిర్ణయాల వలన ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవటం, వ్యాపారాల్లో నష్టపోవటం, శత్రువుల వలన మీరు ఇబ్బందికి గురి కావటం, మానసికంగాను శారీరకంగాను కూడా మీరు వేదనకి గురయ్యే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలలో ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నెమ్మదిగా వ్యవహరించడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యుల ఒక సలహాలు, సూచనలు పాటించటం వలన మీరు కొన్ని విషయాలలో ఇబ్బందుల్ని తప్పించుకోగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీరు ఆశించినట్టుగా లేదా మీరు కోరిన విధంగా మార్పులు లేకపోవటం, లేదా వేగవంతంగా పనులు పూర్తి కాకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు మహాలక్ష్మి కవచం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ యొక్క కుటుంబము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీటి గురించి మీకు హఠాత్తుగా మార్పులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నెమ్మదిగా పురోగతి వైపుగా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. దీంతో పాటు పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. మీ యొక్క బంధువర్గీయుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం. అనవసరపు విషయాలలో మీరు జోక్యం కలగజేసుకోకూడదు. దీంతో పాటు ఇతర వ్యాపకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. నూతన వ్యక్తులని కలిసే అవకాశం ఉంటుంది కనుక తగిన విధంగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, అలాగే మీ బంధువర్గీయుల్ని కలవటము, వారితోటి సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో కూడా మీ స్నేహితులు, బంధువులు మీకు తగిన విధంగా సహాయం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతున్న వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. అలాగే పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలలో మాత్రం ఈరోజు ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు అనేవి కనిపించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉన్న, ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతున్న, ఖర్చులు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ యొక్క సంతానము, వారి అభివృద్ధి గురించి మాత్రం
తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు అపరాజిత స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా అనేక విషయాలలో మంచి శుభ పరిణామాలు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, శత్రువులపైన విజయాన్ని సాధించటం, రావలసిన మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అందటం, స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి రావటం, దీంతో పాటు ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి వాటికి సంబంధించి ఏదో ఒక వార్త అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు గనక మీ సంతానం గురించి లేదా వారి అభివృద్ధి గురించి ఆలోచన చేస్తుంటే అందులో మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో పాటుగా ఇతర వ్యవహారాలపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారికి మాత్రం అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఆశించిన విధంగా మీకు ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, ఆర్థిక పురోగతి, అలాగే మీరు మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే విశాఖ నక్షత్రం వారు మాత్రం వీరి యొక్క సంతానము, వారి అభివృద్ధి గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు అర్గళా స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అయితే ఈరోజు ప్రత్యేకించి ధనురాశి వారు మాత్రం నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు ఎప్పటి నుంచో చేస్తున్న పెట్టుబడులకు సంబంధించి కూడా తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ బంధువర్గీయులతోటి లేదా మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూర్చొని తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి లేదా వారి పేరు మీద మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు ధనురాశి వారు ఎక్కువ శాతం పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు దుర్గా కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు కూడా అనేక విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఖర్చులని అధిగమిస్తూ మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళటం వలన మీరు తగిన విధంగా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేసుకోగలరు. అలాగే సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో కూడా సానుకూలత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. శత్రువులు అధికంగా ఉండటం వలన నరఘోష, నరదృష్టి మీకు అధిక శాతం కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం గురించి కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించటం అనేది అవసరము. ఆర్థికపరమైన విషయాలలోనూ, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, కుటుంబ సభ్యులతోటి వ్యవహారము, అలాగే మీకు నరఘోష, నరదృష్టి అధికంగా ఉండటం వలన శారీరక పీడ ఇవి మీకు కలుగుతూ ఉంటాయి గనక తగిన విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు చండికా స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణాల నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. శ్రమ అధికంగా ఉండటం, ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. రావాల్సిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవి ఆలస్యంగా చేతికండటం,
మీరు ఆశించినట్టుగా అనుకున్నట్టుగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవటం ఇవి మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా వీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు ఆశాజనకంగా గోచరించటం లేదు. సంతానము వారి అభివృద్ధి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరచకపోవటం మీకు మంచి చేస్తుంది. కుంభరాశికి చెందిన వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని దర్శించుకోవటం, అమ్మవారి అష్టోత్తరం చదవటం వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్నేహితుల బంధువుల రాకపోకలు అనేవి మీకు అధికంగా గోచరిస్తూ ఉంటాయి. అలాగే బాకీల వసూలు విషయాలలో కూడా మీకు ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటితో పాటు ఇతర వ్యాపకాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన మీరు తరచుగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటం, అలాగే వీరు ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి లేకపోవటం, దీంతో పాటు నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నా అవి ముందుకు సాగకపోవటం, నూతన రుణ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తున్నా అవి కూడా మీకు సానుకూలంగా ఉండకపోవటం నిరాశను కలిగిస్తుంది. అయితే మీరు బంధువర్గీయుల్ని కలుస్తారు. అలాగే వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల గురించి ఈరోజు ఆలోచన చేయకపోవటం మంచిది. అయితే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు నారాయణీ స్తుతి చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు పోలి పాడ్యమి. ఈ సందర్భంగా పోలి దీపాన్ని వెలిగించడం ద్వారా కార్తీక మాసం నెల రోజులు దీపారాధనలు చేసిన విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. దగ్గరలో ఉన్నటువంటి నది లేదా చెరువు ఎక్కడైనా పారే నీటి దగ్గరకు వెళ్ళి అరటి దొప్పల్లో ఆవు నెయ్యిలో తడిపిన 33 ఒత్తులు వేసి దీపాలు వెలిగించి ఆ దీపాలు పారే నీటిలో విడిచిపెట్టాలి. దీనివల్ల కార్తీక మాసం నెల రోజులు దీపాలు వెలిగించిన విశేషమైన ఫలితం చేకూరుతుంది. అయితే నదీ తీరానికి వెళ్ళి నదిలో దీపాలు వెలిగించి విడిచిపెట్టలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీ గృహంలో తులసి కోట దగ్గర కూడా పోలి దీపాలు వెలిగించుకోవచ్చు. తులసి కోట దగ్గర ఒక రాగి పాత్ర లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో అరటి దొప్పలు ఉంచి కూడా పోలి దీపాలు వెలిగించుకోవచ్చు. అరటి దొప్పలు అందుబాటులో లేని పక్షంలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి కూడా పోలి దీపాలు వెలిగించుకోవచ్చు. ఇలా పోలి స్వర్గ దీపం సందర్భంగా పోలి స్వర్గ దీపాలు వెలిగించడం ద్వారా కార్తీక మాసంలో 30 రోజులు దీపాలు వెలిగించిన ఫలితం పొందడంతో పాటు భగీరథుడు దివి నుంచి భూమికి గంగను తీసుకురావటం వల్ల కలిగేటటువంటి అద్భుతమైన ప్రయోజనాలను కూడా సిద్ధింపజేసుకోవచ్చు. మనకి శ్రీ వెంకటేశ్వర అవతారం గురించి చెప్తూ ఒక మాట అంటారు. కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ కరుణావతారము కలలోనను మరువరాదు కంజదళాక్ష అంటారు. ఆయన ఈ కలియుగంలో అవతార స్వీకారం చేసి శ్రీ వెంకటేశ్వరుడిగా రావడానికి ప్రధానమైన కారణం ఏది అంటే కలి యొక్క బాధ మాన్పడం. కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను వరువరాదు కంజదళాక్ష. అపారమైనటువంటి కారుణ్యంతో వచ్చి ఆ వెంకటాచలంలో ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద నిలబడి మహానుభావుడు మనందరినీ కూడా అలా అనుగ్రహిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు స్వీకరించారు. ఆ అవతారాలలో మళ్ళీ దశావతారాలు ప్రశస్తి. అందులో వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, నృపాహంకార నిర్వాపన, వైదేహీ రమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ,
క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని అవతారాలు ఆయన అవతారాలే. కానీ మిగిలిన అవతారాలకి శ్రీ వెంకటేశ్వర అవతారానికి చాలా పెద్ద వ్యత్యాసం ఒకటి ఉంటుంది. ఎందుచేత అంటే ఆయన ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు, నిరంతరము నన్నే మనసులో స్మరించడానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు, విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శనం చేసేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు, సాధుపుంగవులైనటువంటి వాళ్ళు, నన్ను ఒక రూపంతో చూడాలి అని వాళ్ళు సంకల్పం చేస్తే వాళ్ళు ఏ రూపంగా నన్ను చూడాలని అనుకుంటున్నారో అటువంటి రూపాన్ని స్వీకరించి నేను ఈ భూమి మీదకి దిగి వస్తూ ఉంటాను అన్నాడు. భాగవతుల కోసం రావడం మొట్టమొదటి లక్షణం. అనుషంగికం వినాశాయ చ దుష్కృతాం. ఎవరైతే ధర్మమునకు వ్యతిరేకమైనటువంటి జీవితంతో ఉంటారో, ధర్మాన్ని పాడు చేసేటటువంటి జీవనంతో ఉంటారో అటువంటి వారిని నిర్జించడం ఆ అవతారము యొక్క ప్రయోజనం. అందుకే మీరు ఏ అవతారం చూడండి, భక్తరక్షణ ప్రధానమై ఉంటుంది. భక్తరక్షణ అనేటప్పటికీ పక్కన ఆ భక్తులను చెనకడానికి ప్రయత్నం చేసినటువంటి భగవద్ విరోధ స్వభావము కలిగినటువంటి వారిని నిగ్రహించడము కూడా అనుషంగికమైనటువంటి ప్రయోజనంగా ఉంటుంది.